హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో, ఈరోజు మనకి ఈ వీడియో ఏందంటే, తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ మనకి ఈ ఫ్యూ డేస్‌లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేసే స్కోప్ అయితే ఉందన్నమాట. సో, దీనికి సంబంధించి మీరు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో కన్సిస్టెన్సీగా అలానే కంటిన్యూ చేయండి. ఎక్కడ డిస్ట్రాక్షన్స్‌కి అయితే వెళ్ళకండి. ఎందుకంటే మనకు నోటిఫికేషన్ అనేది అతి త్వరలో రాబోతుంది. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, నన్ను చాలామంది అయితే అడిగినారనమాట. వాట్సాప్‌లో కావచ్చు, ఇన్‌స్టాలో కావచ్చు. "అన్నా ఏం బుక్స్ చదవాలన్నా ఫస్ట్ బిగినర్స్. సో, బిగినర్స్ మేము చదవాలనుకుంటున్నాము. సో, ఏ బుక్స్ చదవాలి?" అని అడిగినారనమాట. సో, తమ్ముడు మీరు బిగినర్స్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు ఎన్‌సీఈఆర్‌టీ బుక్స్ చదవండి. అంటే ఇంటర్మీడియేట్ బుక్స్ అయితే చదవండి. ఇంటర్మీడియేట్ బుక్స్ హిస్టరీ కావచ్చు, పాలిటీ కావచ్చు, ఆహ్, ఇంకేమంటారు మ్యాథ్స్ కావచ్చు. అవి ఫస్ట్ ప్రాక్టీస్ చేయండి. తరువాత మీరు అది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్క స్టాండర్డ్ బుక్ తీసుకోండి. ఒకే ఒక్క పబ్లికేషన్సే తీసుకోండి. ఎందుకంటే మార్కెట్‌లో మనకి చాలా పబ్లికేషన్స్ ఉన్నాయన్నమాట. నేను అవి నేమ్స్ అయితే చెప్పను. చాలా పబ్లికేషన్స్ ఉన్నాయి. కానీ అవి మాత్రం అస్సలు తీసుకోకండి. అంటే తీసుకోవద్దని చెప్పను. మీరు తీసుకోండి. బట్ ఒక్క స్టాండర్డ్ బుక్ మాత్రం తీసుకోండి. దాన్నే కంప్లీట్‌గా చదవండి. వేరే తీసుకొని మీరు కన్‌ఫ్యూజ్ అయితే అవ్వకండి. ఇది. నెక్స్ట్ మీరు చదువుతో పాటు ఖచ్చితంగా ఈ గ్రౌండ్ ప్రాక్టీస్ ఏదైతే ఉందో అది కూడా మెయింటైన్ చేసుకోవాలన్నమాట. మీరు ఈ రీడింగ్‌ని అంటే ఈ చదువుని, ఈ గ్రౌండ్ ప్రాక్టీస్‌ని ఖచ్చితంగా మేనేజ్ చేస్తే మాత్రమే మీరు యూనిఫార్మ్ సర్వీస్‌లో అయితే ఉంటారన్నమాట. ఇది మాత్రం మర్చిపోకండి. యూనిఫార్మ్ సర్వీసెస్‌కి ఎవరైతే రావాలనుకుంటున్నారో ఖచ్చితంగా మీరు గ్రౌండ్, ఫిట్‌నెస్ మెయింటైన్ చేయండి. జంక్ ఫుడ్స్ మాత్రం అస్సలు తినకండి. అస్సలు బయటి ఫుడ్‌కి మీరు ప్రయారిటీ అయితే ఇవ్వకండి. అది వేస్ట్ ఆఫ్ ద టైమ్. హెల్త్ పోతది. కరెక్ట్ డైట్ మెను మెయింటైన్ చేసుకొని ఖచ్చితంగా ఈ 6 మంత్స్ మీరు కష్టపడితే నెక్స్ట్ మీరు ఒక మీరనుకున్నటువంటి లక్ష్యాన్ని మీరు చేరుకుంటారు. సో, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చాలామంది ఏంటంటే నాకు, "అన్నా మేము గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, చదువుకుంటున్నాం. అదంతా ఓకే. బట్ మేము ప్రిపేర్ అయ్యే సమయంలో కోచింగ్ తీసుకోవాలా? లేకపోతే ఆన్‌లైన్‌లో ప్రిపేర్ అవ్వాలా?" అనేది చాలామంది అడిగినారనమాట. నేను ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పిన. జస్ట్ ఒక వర్డ్ చెప్పినంతే. సో, తమ్ముడు నేను చెప్పేదేందంటే ఫస్ట్ నువ్వు ప్రిపేర్ అవుతున్నావు కదా! నీకెలా కంఫర్ట్ ఉంది? ఇప్పుడు నువ్వు ఆఫ్‌లైన్‌కి వెళ్లి అందరితో పాటు క్లాస్ వింటే నీకు అర్థమవుతదా? లేకపోతే నువ్వొక్కడివి ఒక కోర్స్ తీసుకొని ఒక రూమ్‌లో కావచ్చు, ఒక పీస్‌ఫుల్ ప్లేస్‌లో కావచ్చు, స్టడీ హాల్‌లో కావచ్చు, లైబ్రరీలో కావచ్చు. సో, అక్కడ చదువుకుంటే నీకు పీస్‌ఫుల్ ఉందా? అని ఒక్కసారి నిన్ను నువ్వు అర్థం చేసుకొని, నిన్ను నువ్వు చదివి, తర్వాత నువ్వు డెసిషన్ తీసుకో. సో, నేనైతే డైరెక్ట్ చెప్పలేను. నేను జస్ట్ సజెషన్ అయితే ఇవ్వగలుగుతా. ఎందుకంటే అది నీ మీద డిపెండ్ అయి ఉంటదనమాట. నువ్వు ఆఫ్‌లైన్‌కి వెళ్తావా? ఆన్‌లైన్‌కి వెళ్తావా అనేది. ఆఫ్‌లైన్‌కి కూడా వెళ్ళొచ్చు. బట్ అది నీ ఇంట్రెస్ట్. ఆన్‌లైన్ కోర్స్ కూడా చేయొచ్చు. బట్ ఏందంటే అది పీస్‌ఫుల్‌గా ఉండాలి. మన చదువుకునే క్లైమేట్, వాతావరణం అనేది కొంచెం పీస్‌ఫుల్‌గా ఉంటే, మనం చదువుకోవడానికి అనేది స్కోప్ ఉంటది. సో, తర్వాత తెలంగాణ నోటిఫికేషన్ తెలంగాణ ప్రభుత్వం ఖచ్చితంగా ఎస్ఐపిసి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తది. అది మాత్రం డామ్ షూర్. కానీ బయట ధర్నాలు జరుగుతున్నాయి. అవేవి మీరు పట్టించుకోకండి. సో, పోస్ట్‌లు ఎన్నైనా పర్లేదు. 7,000 ప్లస్ వేకెన్సీసో ఏమో ఉన్నాయి. ఎన్ని పోస్ట్‌లైనా పర్లేదు. మీకు దాంట్లో కావాల్సింది ఒక్క పోస్ట్ మాత్రమే. ఆ ఒక్క పోస్ట్ కోసం చదవండి. ఖచ్చితంగా మీరు అనుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు. సో, నేను చెప్పగలిగేది ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఎస్ఐపిసి కానిస్టేబుల్‌కి నేను చెప్పగలిగేది ఒక్కటి మాత్రమే. బయట విషయాలు కావచ్చు, మీ పర్సనల్ విషయాలు కావచ్చు, ఈ 6 మంత్స్, ఈ 1 ఇయర్ అన్నీ వదిలేయండి. మీరు ఆఫ్‌లైన్‌కి వెళ్ళిపోండి. సో, ఒక్కటే మీ బుక్స్, మీ బుక్స్, మీ బుక్స్, గ్రౌండ్. ఒక్కటే టార్గెట్ పెట్టుకో. ఖచ్చితంగా నీ బుక్స్‌ని, నీ టైమ్ మేనేజ్‌మెంట్‌ని మేనేజ్ చేసుకుంటే ఖచ్చితంగా నువ్వు సక్సెస్ ఉంటావు. ఇప్పుడు నిన్ను ఎవరైతే వదిలి వెళ్ళిపోయారో, ఆఫ్టర్ నీకు సక్సెస్ వచ్చిన తర్వాత వాళ్ళే నిన్ను వెతుక్కుంటూ వస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకో. సో, ఇప్పుడే కాదు ఎప్పుడైనా చెప్తాను నేను. అది మాత్రం గుర్తుపెట్టుకో. నన్ను వాళ్ళు వదిలి వెళ్లారు, వీళ్ళు వెళ్లారు అని బాధపడకు. ఖచ్చితంగా నువ్వు సక్సెస్ అయిన రోజు నీ వెంట వస్తారు. నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలేటివ్ ఇంటికి వెళ్తే నిన్ను కూర్చోమనని వాళ్ళు కూడా నువ్వు వెళ్తే కూర్చోమని చెప్తారు. సో, అది రెస్పెక్ట్ అన్నమాట. ఆ రెస్పెక్ట్ నువ్వు సంపాదించుకోవాలనుకుంటే కన్సిస్టెన్సీగా ఉండు, చదువు. సో, ఇదొక్కటైతే నేను చెప్పగలుగుతా.
ఒక స్టాండర్డ్ బుక్స్ మెయింటైన్ చేసుకో. ఒక ఫ్యూ డేస్‌లో ఈ వీక్ కావచ్చు, నెక్స్ట్ వీక్ కావచ్చు, ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తది. ఎవ్వరు టైం వేస్ట్ చేసుకోకండి. ఖచ్చితంగా చదవండి. యూనిఫార్మ్ సర్వీసెస్‌కి రండి. అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గ్రేట్ ఫ్యూచర్. సో, అంతవరకైతే నాకు ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పిన. సో, నెక్స్ట్ వీడియోలో నేను ఇంకేమన్నా ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం, అప్డేట్స్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అప్డేట్ చేస్తా. అంతవరకైతే జై హింద్, జై తెలంగాణ.